గార్లిక్ బ్రెడ్ చీజ్ టోస్ట్. పేరు చాలా వెరైటీగా ఉందమ్మా. స్నాక్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, క్యాబేజ్, గార్లిక్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సాల్ట్, పెప్పర్. ఓకే ఓకే చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దాం. బౌల్ తీసుకురా. ఆ బౌల్ వైట్ బౌల్. ఒక స్పూన్ 2 స్పూన్స్ క్యాబేజ్ తీసుకుని తరిగింది సన్నగా. ఓకే. ఓ అమ్మా, ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ కదా, ఇందులో క్యాబేజ్ ఎందుకు? చూడు, అన్నిటికీ తొందర అయితే ఎలా. ఇంకొక స్పూన్ చీజ్, ఇది గ్రేటెడ్ చీజ్. ఓకే, ఒక స్పూన్ గ్రేటెడ్ చీజ్, కొంచెం కొత్తిమీర, ఇందులో సన్నగా తరిగిన గార్లిక్ వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు అనుకో, ఇది కూడా చాలా నైస్ చాప్. ఇది కూడా వేస్తాను. సాల్ట్ టు టేస్ట్. దీనికి కొంచెం చాప్. ఓకే, కొంచెం పెప్పర్, సాల్ట్, తర్వాత పెప్పర్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ బ్రెడ్ ఉంది కదా, అది ఇలా అనుకో. ఇది పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైస్ తీసుకో, నైఫ్ తీసుకో, సన్న నైఫ్. ఒక ప్లేట్ తీసుకొస్తాం. మనం ఈ పేస్ట్ని దీని మీద అప్లై చేసుకోవాలి. ఓకే, ఇది చిన్నవాళ్ళు, పిల్లలు ఎవరైనా ఈజీగా చేసుకునే స్నాక్. ఏమి స్టవ్ వెలిగించేసి కష్టపడిపోయి వండే వంట కాదు కదా. ఎప్పుడన్నా నేను బయటకు వెళ్తే నీకు నువ్వుగా చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఈజీ కూడా చెప్తా ఉంటాను. అవునమ్మా, ఇప్పుడు అందరూ ఎంత బిజీ అయిపోయారు కదా, సో వాళ్ళకి ఏంటంటే చాలా టైం ఉండదు. ఇది ఏంటంటే హెల్దీ, డెలిషియస్ అనమాట. మీలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అండ్ తొందరగా అయిపోతుంది. ఈలోగా నువ్వు గ్రిల్ ఒకసారి ఆన్ చేస్తావు. ఓకే ఓకే, ఇప్పుడు గ్రిల్లో ట్రే అని తీసుకొస్తా. హీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes, 3 minutes చాలు. ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదా. దీన్ని మనం ఇప్పుడు 3 minutes గ్రిల్లో పెట్టుకొని ఒక 3 minutes టైం ఆన్ చేసుకో. ఓకే ఓకే అమ్మా, 3 minutes అయిపోయింది, చూద్దామా? వేడిగా రెడీ. ఓకే, మన టోస్ట్ రెడీ. చాకందుకు దీన్ని మనము ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకో. ఓకే, కట్ చేసుకొని ఇంకా నీకు తీగా పుల్లగా కావాలి అనుకుంటే కొంచెం టమాటో సాస్ పైన యాడ్ చేసుకొని తింటే సూపర్. అయినా అమ్మ, ఇలాగే బాగుంటుంది కదా? ఇలా కూడా బాగుంటుంది, కానీ ఇప్పుడు అంతా పిల్లలు అన్నిటికీ, ఇడ్లీకి, దోశకి, బ్రెడ్కి, అన్నిటికీ టమాటో సాస్ అంటున్నారు కదా. వాళ్ళ కోసం, నీ కోసం అలా కూడా తినొచ్చు అని చెప్తున్నా. అమ్మా, ఇది ఖచ్చితంగా టోస్ట్ చేసుకోవాలా, లేకపోతే ఇలా కూడా తినొచ్చా? అలా కూడా తినొచ్చు, కానీ గార్లిక్ చాలా ఘాటుగా ఉంటుంది, అది అందరికీ అబ్జర్వ్ అవ్వదు. సో అందుకని కుక్ చేసుకుని తింటే బాగుంటుంది. ఓకే, చీజ్ గార్లిక్ టోస్ట్ రెడీ. ఎలా చేసుకోవాలో చెప్పనా? బ్రెడ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని క్యాబేజ్, చీజ్, కొత్తిమీర, వెల్లుల్లి రేఖలు సన్నగా తరుక్కొని, అవి పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరుక్కొని, ఉప్పు, పెప్పర్ అన్నీ వేసుకొని మనం స్పూన్ తోటి బాగా కింద పైన మిక్స్ చేసుకొని బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 3 to 5 minutes మనం ఓవెన్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బయటికి తీస్తే మనకి బ్రెడ్ చీజ్ గార్లిక్ టోస్ట్ ఇలా రెడీ అవుతుంది. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.